ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ పరిధిలోని అక్రమ అక్వా సాగు లోతు బోర్లను అధికారులు పరిశీలించారు. పలువురు రైతులు డీ బోర్లు వేసి అక్వా సాగు చేస్తుండటంతో తమ పొలాలు పాడవుతున్నాయని కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. వెంటనే డీప్ బోర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు రావడంతో మత్స్యశాఖతో పాటు రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, పోలీసుల సమక్షంలో వాటిని తొలగించారు. జేసీబీ సహాయంతో బోర్లను తొలగించి అక్వా గుంటలను అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అక్వా సాగు చేసేవారు ఖచ్చితంగా మత్స్యశాఖ వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా డీప్ బోర్లను వేస్తే తక్షణం తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి స్వప్న, ఎస్టీఓ పూజిత, ఆర్ఐ వెంకటేష్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకి ఈజోడ పాలనలో చూసినట్లయితే పరిస్థితి గత సంవత్సరం నుంచి ఇక్కడ హైకోర్టులో ఆనపల్లి హైకోర్టులో ఒక కేసు పెండింగ్ ఉంది. ఈరోజు ఈ కేసు బాగా సీరియస్ అయింది. దీని అయినందువల్ల మేము గత వారం ఇక్కడికి వచ్చి ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేసాం. అలాగే తహసీల్దార్ గారు కూడా బోర్లు కూడా రిమూవ్ చేశారు. ఈరోజు మత్స్యశాఖ ద్వారా మేము వచ్చేసి ఈరోజు బండ్స్ అన్ని తగ్గొట్టుకున్నాము. ఏంటంటే ఇది ఎలా జరిగిందంటే వీళ్ళు గతంలో రైతులకి మేము మంచినీటికి లైసెన్సులు ఇచ్చుంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఉప్పు నీళ్ళతో కల్చర్ జరుగుతున్నది. అది ఆ ఉప్పు నీళ్ళ కల్చర్ వల్ల కింద ఉన్నటువంటి మనకి 200 ఎకరాలు రైతులకి వరి చేసే రైతులకి ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వీళ్ళు కోర్టుని ఆశ్రయించడం వల్ల ఈరోజు ఇది తీవ్రతరం దాటి కేసు బాగా కోర్టులో కంటెంప్ట్ అయింది. దీనివల్ల ఈరోజు మేము మత్స్యశాఖ ద్వారా మేము మండల్ లెవెల్ కమిటీతో మండల్ లెవెల్ అగ్రికల్చర్, ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటరు వీళ్ళందరూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరం కూడా ఈరోజు ఒక టీమ్గా ఈరోజు మేము ఇక్కడ మనకి ఈదులవరపాలెంలో మొత్తం 66 ఎకరాలని ఫండ్స్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం 44 పాండ్లు ఉన్నాయి. 44 పాండ్లు కూడా ఈరోజు రైతులందరూ కూడా మాకు సహకరించారు. ఈరోజు ఇది ఈవినింగ్ కల్లా ఇది మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని టోటల్గా ఇది కోర్టుకి నివేదిక సమర్పించాల్సి ఉంది. అలాగే మిగతా రైతులు కూడా, మండలంలో ఉన్నటువంటి రైతులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మేము అప్సరా యాక్ట్ని మీరు ఉల్లంఘించారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అప్సరా యాక్ట్ని మీరు ఉల్లంఘించారు. ఇక్కడ ఆ ఉల్లంఘన వల్ల మీరు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఇట్లాంటివి చేయొద్దు దయచేసి ఎవరు కూడా. యాక్ట్ అనేది మనకి చాలా ప్రమాదకరమైంది కాబట్టి అప్సరా యాక్ట్లో మేము ఇచ్చే ఫ్రెష్ వాటర్కి ఇస్తే మీరు ఉప్పు నీరు చేయడం అనేది ప్రమాదకరమైంది. కాబట్టి మీరందరూ గమనించుకో, రైతులందరూ సహకరించి మేము ఇచ్చే ఏ లైసెన్స్ ఇస్తామో ఆ లైసెన్స్గా మీరు కట్టుబాటు పడి మంచినీటితో కల్చర్ చేయండి. అట్లా చేయలేని పక్షంలో మిగతా రైతులు కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది. ఇది ఎక్కడైనా కూడా ఇట్లా చేసినట్లయితే సహించలేదు. కాబట్టి ఈరోజు జరిగే ఆపరేషన్ ఈవినింగ్ కల్లా మేము కంప్లీట్ చేసుకొని టోటల్ నివేదికని కోర్టుకి సమర్పిస్తాం. పై అధికారులు కూడా సమర్పించి తదుపరి నివేదికలు ఇచ్చేస్తాం.